ఇక మాట్లాడొద్దు. ఇక పంచే ఆపేయాలి. ఇప్పుడు అయిపోయింది, పంచుడు సిస్టమ్ అయిపోయింది. ఇది కింద పెట్టేసినాం. సమయంలో హస్త నిక్షేపణ కొరకై కొన్ని మాటలు వాక్యం విందాం. ఒక 15 నిమిషాలు హస్త నిక్షేపణ వర్తమానం అయిన తర్వాత హస్త నిక్షేపణ ఉంటుంది. ఒక 10-15 నిమిషాల పాటు హస్త నిక్షేపణ నిమిత్తమైనటువంటి వర్తమానం మనం విందాం. త్వరగా అయిపోవాలి మీరు. ప్రార్థన చేస్తుందాము. పరలోకమందున తండ్రి యేసు ప్రభువు నామమున మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ప్రభువా బాప్తిసం తీసుకోవడానికి కొరకే 5 మంది మీ సన్నిధిలో చేరారు. వారు సంఘం ఎదుట మీ ఎదుట సాక్ష్యంగా తండ్రి బాప్తిసం తీసుకున్నందుకు స్తోత్రాలు. హస్తనిక్షేపణ యొక్క విశిష్టత గొప్పతనం ఏమిటో ప్రభు దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, మీ స్వరంపింప చేయండి, కనికరించండి ప్రభువా. మీరు వినగల చెవి గ్రహించగల మనసు దయచేయండి. విన్నవారందరూ కూడా విని తమ జీవితంలో ప్రభువా దాన్ని గుర్తించడం అనుగ్రహించండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి గలతీ రాసిన పత్రిక హస్త నిక్షేపణ గురించి కొన్ని విషయాలు మాత్రం మనం చూద్దాము. 6వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అది పెట్టేసాడు, అది పెట్టి కాదని అది పెట్టు. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఇటువైపే చూడాలి. ఇక మీకేం పని లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, టీ తాగేసిన వాళ్ళు నా వైపే చూడండి దయచేసి. హెబ్రీ రాసిన పత్రిక, క్షమించాలి, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. రండి, ముందుకు రండి సిస్టర్స్. వీళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలి. ఎవరు బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసం ఎవరు తీసుకున్నారండి? వాళ్ళు ముందుకు రండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ముందుకు రండి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరూ కూడా చదువుకుందా. మీరు కూడా బాప్తిసం తీసుకున్న వారు చదువు వస్తే చదవండి. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవునియందు విశ్వాసమును, బాప్తిసం గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధారమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణమవుటకు సాగిపోదము. బాప్తిస్మము ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత బాప్తిస్మము, హస్త నిక్షేపణ. హస్త నిక్షేపణ అంటే దైవ సేవకులైన వారు, పెద్దలైన వారు బాప్తిసం తీసుకున్న తర్వాత వారిపై చేతులుంచి ప్రార్థన చేయడం. దైవ గ్రంథంలో అది గొప్ప విశిష్టత. ఏం తెలుపుతుంది? చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా ఏమిటి అనేది మనం గుర్తిస్తే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మరి 5వ వచనం 6వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 5, 6. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. అప్పుడు తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలు పెట్టేది. వారందరూ ఇంచుమించు 12 పురుషులు బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసిన వెంటనే వారి మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు మేము కూడా మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాట చెప్పండి. వచ్చేటనా? పరిశుద్ధాత్ముడు రాగానే ఏం చేశారు?
భాషలతో మాట్లాడుతుంటున్నారు. మరి మేము ఇప్పుడు చేయబెట్టి పెట్టగానే మీ పరిశుద్ధాత్మ వచ్చి భాషలతో మాట్లాడతారా? దానికి అర్థం అది కాదు. చేతుల నుంచి చేతుల నుంచి ప్రార్థన చేయడం అనగా మీకు ప్రభువును అంగీకరించిన తర్వాతనే, మీ పాపాలు క్షమింపబడిన తర్వాతనే మీ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చేశాడు. అర్థమైందా? మళ్ళా మేము ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడని కాదు. ఈ మాటలన్నీ కూడా ఆది కాలంలో రాయబడ్డాయి కాబట్టి ఆ దినాల్లో రాయబడిన పరిస్థితులు బట్టి మనము చూస్తుంటున్నాం. ఎప్పుడైతే మీరు హృదయపూర్వకంగా ప్రభువును అంగీకరించి రక్షింపబడి పాపక్షమాపణ పొందారో అప్పుడే మీ హృదయంలోకి మరి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదండి. ఇప్పుడు మేము చేతుల నుంచి ప్రార్థించిన తరువాత జరిగే ప్రక్రియ ఏమిటి అనేది ఏంటంటే, మీరు ఆత్మచేత నింపబడడం. అర్థమైంది మీకు? ఆత్మచేత నింపబడడం. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం దయచేసి చదువుకుందా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతా వినడైతే, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి అతని మీద నీ చెయ్యి ఉంచి 22వ వచనం, ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము కదండి. అతని మీద చెయ్యి ఉంచనే ఆత్మ పూర్ణత కలిగిన వాడు, ఆత్మను అనగా పరిశుద్ధమైనటువంటి ఆత్మను కలిగిన వాడుగా, ఆత్మ పూర్ణత కలిగిన వాడుగా చేయబడడం. కాబట్టి ఇదివరకు మీరు ఎలాగున్నారో కాదు, కానీ ఇప్పుడు మీరు ఆత్మ పూర్ణులుగా చేయబడిన వారుగా, దేవునికి సంబంధులుగా, దైవ సంబంధులుగా చేయబడ్డారనే దానికి రుజువుగా మేము మరి దైవ బిడ్డలైన వారు ఆ స్నేహక్షేపణ చేసి మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇది ఒక భాగం. అంటే మనం చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఆత్మపూర్ణులుగా చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఈ మాట మనకు వాక్యం రాయబడింది. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం ఇక్కడ చదివిన మాట ప్రకారంగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో, మోషే తన చేతులను నూను కుమారుడు యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని మీద చేతులు ఉంచితే ఏమైపోయింది చెప్పండి? జ్ఞానాత్మ పూర్ణుడుగా చెడాట ఆత్మతో నింపబడిన వాడుగా చేయబడ్డాడు. కాబట్టి ఈ హస్తనిక్షేపణ అంత ప్రశస్తమైనది మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ హస్తనిక్షేపణ అంటే ఏమిటంటే, మనము దేవుడు మనం ఎన్నుకున్న తర్వాత, ప్రభు బిడ్డలమైన తర్వాత మనము ప్రభువు కొరకై ఉపయోగపడవలసినటువంటి ఒక సాధనముగా దేవుడు ఏర్పరచుకున్నాడని గుర్తించుకోవాలి మనం. చూడండి, తిమోతి రాసిన గ్రంథం, తిమోతి రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతా వినండి. తిమోతి రాసినట్టు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యకుము. పెద్దలు హస్త నిక్షేపం చేయడం అంటే అర్థం ఏంటంటే, మనలో ఉన్న ఒక వరం అనేది ఉంటుంది, ఒక టాలెంట్. ఆ వరమును అలక్ష్యం చేయకూడదంటే ఆ వరము దేని కొరకు ఉపయోగించాలి? కాబట్టి ఎవరి కొరకై? ప్రభువు కొరకై. మనకు ఒక పెద్ద మంచి వరం ఉంది. ఏ వరం అంటే, దేవుని మందిరాన్ని శుభ్రం చేసే ఒక వరం ఉంది. అర్థంగా దేవుని మందిరాన్ని చక్కపరిచే ఒక వరం ఉంది. లేకపోతే దేవుని పనులు ఎంత శ్రమైన సరే చేయడానికి ఒక వరం ఉంది. ఇంకా ఎన్నెన్నో వరాలు మన శరీరాన్ని ఒకటి ఏదైనా ఒక పాత్ర ఉందనుకోండి, ఆ పాత్ర మంచిగా వాడబడడానికి మనం ఉపయోగిస్తాం. దానికి మంచిగా ఉపయోగం. ఒక చిన్న కుండ ఉందనుకోండి, అది మంచిగా నీళ్లు తోడుకోవడానికి, నీళ్లు పోయడానికి, దాంట్లో నీళ్లు మరి చల్లగా కావడానికి, ప్రజలు సంతోషించడానికి ఆ యొక్క పాత్ర ఉపయోగపడినట్లుగా
నీలోనున్న వరము ఏదైనా సరే అది దేవునికి ఉపయోగపడేటట్లుగా చేయాలి. నీలో ఉన్న వరం, ఇప్పుడు మీరు బాప్తిజం తీసుకున్నారు కదా, మీలో ఏ వరం ఉంది? కొంతమందికి దేవుని సువార్త చేసే వరం ఉంటారు, అర్థమైందా? సువార్త. కొంతమందికి దేవుని మాటలు ఇతరులకు చెప్పే వరం ఉంటారు. కొంతమందికి మంచిగా దైవకుడైన వారికి భోజనం తయారు చేసే వరం ఉంటారు. కొంతమందికి మరి దేవుని మందిరంలో అన్ని పనులు చేసేటి ఆ శక్తి వంచన లేకుండా చేసే పనులు వరం ఉంటారు. బైబిల్ గ్రంథంలో మరి ఇట్లా వరాలు కలిగిన వారిని భక్సింగ్ గారి కాలంలో చూసేవారు. భక్సింగ్ గారు అంటే మనం ఏదో పెద్ద పెద్దగా బోధలు చేయడం కానీ, లేకపోతే ఏదో ఆ మంచిగా పెద్ద పెద్ద వాళ్ళగా ఉండాలని కాదు, కానీ మనలో ఉన్న వరము ద్వారా దేవుడు మహింపరచబడతాడు, అది ఉపయోగించాలి. భక్సింగ్ గారి కాలంలో ఒక ఆయన మరి గేట్ కాదగా ఉండేవాడంట, పెద్ద ఆయన డ్యూటీ ఏంటంటే మరి ముసలాడు కదా, ఏం చేయలేడు కదా అని అనుకునేవారు. కానీ కాన్వికేషన్ వచ్చిందంటే, పెద్ద పెద్ద సమాజ కూడికలు వచ్చాయంటే, ఆయనలో వరం ఏంటంటే ఆ మందిరాన్ని శుభ్రం చేయడానికి అవసరం ఏంటి చెప్పండి? శుభ్రం చేయడానికి ఏంటి? చీపుర్లు కదా, చీపుర్లు. అప్పట్లో ఎన్ని చీపుర్లు అయితే అవుతాయి? ఇప్పుడు మన మందిరం శుభ్రం చేసుకుంటే ఒక 4 చీపుర్లు అయితే సరిపోతాయి. హెబ్రోను మందిరం శుభ్రం చేయాలంటే ఎన్ని చీపుర్లు కావాలి? రోజు 3 ఫుట్ల వచ్చాలి కదా. కాబట్టి ఆయన ఏం చేసేట, ఆయన వృద్ధుడైనా సరే ఆయనలో వరం ఏంటంటే దేవుడి మందిని శుభ్రంగా ఉంచడానికి కొరకై అనేకమైన చీపుర్లు తయారు చేసేవాడు. చీపురు లేకపోతే మందిరం మీద ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? చండాలంగా వాసన కొడుతూ ఎట్లా ఉంటుంది కదా. అవి మనుషులు ఉంటారు, కానీ చీపురు లేకపోతే మనుషులు పని చేయగలరా? అర్థమైంది మీకు? వాటిని తయారు చేసేది. ఇంకా కొంతమంది ఎలాగుండేవారంటే ప్రజలైన వారిని సరైన దారులు నడిపించేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము దేవుడి కొరకై వాడుకున్నటువంటి వరాలు వారు చేయగలిగినవన్నీ కూడా చేయడానికి నియమింపబడడం, అది గ్రహించడమే హస్తనిక్షేపణ. హస్తనిక్షేపణ చేసినప్పుడు మీలో ఉన్న వరాన్ని మీరు ఏం చేయాలి చెప్పండి? గుర్తించి దేవుడి కొరకై ఆ వరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వాడుకోవాలి. అంతేనా? దేవుడి కొరకై వాడాలి. ఇప్పుడు మనం పని చేయగలము. ఇప్పుడు కాదన్న పెయింటింగ్ వేస్తాడు, అతనికి ఒక వరం ఉంది. దేవుడి మందిరంలో పెయింట్ వేసేటువంటి ఒక కార్యం ఉంది, అది మన వల్లే జరుగుతుంది. ఒకవేళ మన వల్ల చెయ్యకపోతే, మనకు ఆ వరం ఉండి చేయకపోతే దేవుడు వేరే వాళ్ళకి ఆ బాధ్యతను అనుగ్రహిస్తాడు. కానీ చేయలేదు కాబట్టి మనకేముంటుంది? మనకు శిక్ష. ఒకటేది కాదు, ఎవరికైనా సరే వంట చేసే వరం ఒకటి ఉంటుంది అనుకోండి, చేపలు వేసే వరం ఉంటుంది అనుకోండి, దేవుడి మందిరం రాకముడి ప్రజలు రాకముడి అంతా శుభ్రం చేసి క్లీన్ చేసేటువంటి పెట్టేది ఒక వరం ఉంటుంది అనుకోండి. వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? వాడుకోవాలి. అనేకులకు సువార్త చెప్పే వరం ఉంటుంది, ఇంటింటికి తిరిగి అందరినీ ప్రజలు పిలుచుకొచ్చే వరం ఉంటుంది కొంతమందికి. ఇలాగ మనము ఆ వరాలను ఏం చేయాలంటే మనలో ఉన్న టాలెంట్ను ఉపయోగించాలా. అర్థమైందా మీకు? కాబట్టి పెద్దలు అక్షర చెప్పినప్పుడు మీలో ఉన్న వరాలు మీరు ఏం చేయాలా? గుర్తించాలి. గుర్తించి నేను ఈ యొక్క ఒక మాట చెప్పుకోవాలంటే శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయనుకోండి, బాగా వినండి. శరీరంలో అవయవాలు ఉన్నాయనుకోండి, కాలు, చెయ్యి అన్నీ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కో టాలెంట్ ఉంది. ఈ ముక్కు యొక్క టాలెంట్ ఏం చెప్పండి? వాసన చూడడం. అర్థమైందా? వాసన చూడడం. ముక్కు టాలెంట్ వాసన చూడడం అని ఉండి కూడా వాసన చూడకపోతే ఏమైనట్టు? ముక్కులో ఏదో ఫాల్ట్ ఉన్నట్టే కదా. కళ్ళు ఉన్నాయి, కంటి యొక్క టాలెంట్ ఏంటి? చూడడం. ఎంత దూరమైన శత్రువు అయినా సరే, ఏదైనా సరే, మంచి అయినా చెడైనా ఏదైనా సరే దాన్ని చూడడం. ఒకవేళ దాంట్లో లోపం ఉందనుకోండి, ఏమైపోయినట్టు? కంటిలో ఏదో లోపం ఉంది. చెయ్యి ఉందనుకోండి, బాగా కష్టపడి పనిచేసేటువంటి వరం ఉంటుంది. ఆ చేతులతో ఎంతైనా పని చేయగలం. అది ఉండి కూడా మనం పని చేయలేకపోతే, ఈ చేతులు ఉండి కూడా అర్థమైందా? ప్రతిదానికి ఏం చేస్తాడు దేవుడు? ఒక వరమును, ఒక టాలెంట్ అనేది ఇచ్చాడు. దానిని మనము ఉపయోగించుకోవాలి. అంత మాత్రం కాదు, ఈ హస్తనిక్షేపం ద్వారా అసలు ప్రాముఖ్యమైన ఒకటి ఏంటంటే మనము దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. అర్థమైందా? మనం ఎక్కడ చేర్చబడ్డాము చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3:14 చదువుతా వినండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో
ఈ హేతు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుటనే మోకాల్లోని. పరలోకమందు భూలోకం ఏ తండ్రి కుటుంబం ఇది? సర్వలోక సృష్టికర్త అయిన దేవుని యొక్క కుటుంబం. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వీళ్ళు ప్రభువుని అంగీకరిస్తే మీరు కుటుంబంలో నుండి వెలివేయబడి ఉండొచ్చు. ఇప్పుడంటే ఏం లేదులే, ఎటువంటి బాప్తిజం తీసుకోవచ్చు, అట్లా వచ్చేసినాయి. అప్పట్లో బాప్తిజం తీసుకోవాలన్నా, ప్రభువుని నమ్మాలన్నా కుటుంబాలని ముందు ఎదిరించాలి. కుటుంబస్తులను ఎంత టార్చర్ చేసేవాళ్ళో ఇప్పుడేంది బాప్తిజం తీసుకుంటే పోరాటరా, తీసుకుపోయి ఇష్టం వచ్చే చేసుకోబోతున్నారు. అయితే అప్పట్లో అంత టార్చర్ అనుభవించేవాళ్ళు, బాధను అనుభవించేవాళ్ళు. ఇక్కడ పడితే ఎందుకు అంటే ప్రభువు తన కుటుంబంలో మనం చేర్చడానికి, అందరు వెలివేసినా కూడా మనము ఎక్కడ చేర్చబడ్డాము ఇప్పుడు చెప్పండి? దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడ్డాము అనడానికి గుర్తు. ఇప్పుడు మనము లోకమంతా వెలివేసి ఉండొచ్చు, లోకమంతా వెలివేస్తాను వచ్చి, కానీ మనం ఎక్కడ చేర్చబడ్డాము? దేవుని కుటుంబంలో చేర్చాము, దేవుని బిడలంగా చేర్చబడ్డాము. కులాలు వేరైనా, మతాలు వేరైనా, కుటుంబాలు వేరైనా, ఆ రక్త సంబంధం వేరైనా, ఆత్మ సంబంధముగా ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం అందరూ కూడా తండ్రి అయిన దేవుని కుటుంబంలో చేర్చబడ్డాము. దీనికి గుర్తు అని మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చాను చెప్పండి? 3 విషయాలు చెప్పాను. హస్త నిక్షేపం ద్వారా ఆత్మ పూర్ణత కలిగిన వారంగా చేయబడతాము కదా. మోషే యెహోషువ పైన చేతులు ఇచ్చేసారు, జ్ఞానాత్మ పూర్ణుడై ఉన్నాడు అని మనం చూస్తుంటున్నాం. రెండోది ఏం చూస్తూ వచ్చాము? వరములు. మనలో అనేకమైన టాలెంట్స్ ఉంటాయి. ఈ వరాలు ఎక్కడెక్కడో ఉపయోగిస్తాం కదండి, ఎక్కడో ఉపయోగించే కాదు, కానీ దేవుని సంఘంలో మనం ఆ యొక్క వరాలను ఉపయోగించాలి. మందిరంలో కూర్చున్నాను హెబ్రోన్లో చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వరం. వాడు పాట పాడేటోడు ఉంటాడు, వాడు హార్మోనియం వాయించేటోడు ఉంటాడు, వాడు తబలా కొట్టేటోడు ఉంటాడు, ముందు పెద్దగా మైకులు పెట్టుకొని అన్ని సెట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, మరి ఆ యూట్యూబ్ తీసేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నింటినీ మనుషులందరూ కూర్చోవడానికి ఒక ఏర్పాటు చేసిన చాపలను చక్కగా పరిచేదానికి అనేకమైన వారు సిద్ధపడి వస్తారు. వీళ్ళందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేయడానికి కొరకు, చక్కటి ఆహారం చేయడానికి అనేకమైన వారు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి ఆ వరాలతో, టాలెంట్లతో భోజనం సిద్ధపరుస్తారు. అర్థమైందా? అన్ని పనులు ఒకటే చేయడు, కానీ అందరూ వారి వారి వరాలను బట్టి, కొంతమంది దేవుడి వాక్యము బోధించే, కొంతమంది ప్రజలను ఆహ్వానించే వాళ్ళు, ప్రియమైన వాళ్ళరా, ఇలాగా దేవుని వరము అనేది మనకు దేవుడు అనుగ్రహించాడు. దాన్ని మనం ఏం చేయాలా? గుర్తించి దేవుని సేవ కొరకై, దేవుని పని కొరకై మనము ఉపయోగపడాలి. మనము ఇప్పుడు ఎవరికి చెందిన వారం చెప్పండి? దేవునికి చెందిన వారం. ఇప్పుడు మన జీవితం అంతా కూడా దేవునికి అర్పితం కావాలి. మన జీవితంలో మనకు కలిగిందంతా, మన శక్తి, బలము, జ్ఞానము, తెలివి, చదువు, ఉద్యోగము అన్నీ కూడా ఎవరికి ఉపయోగపడాలంటే దేవుడికి ఉపయోగపడాలి. దేవునికే ఉపయోగపడకపోతే మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఇంకా వేరే విధంగా ఏమే ఉన్నా అంతా కూడా వ్యర్థం, సున్నా. ఇది రెండోది చూసాం. మూడోది ఏం చూస్తుంది చెప్పండి? దేవుని యొక్క కుటుంబంలో మనం ఇప్పుడు ఏమైనాము చెప్పండి? ఏకమైపోయినాం. అంటే కుటుంబంలో ఒక సభ్యులం. ఇది మరి ఎల్షద్దాయ మందిరమేని కాదు, ఎల్షద్దాయ మందిరంలో ఒక కుటుంబంగా చేర్చబడ్డాము. అసలైన కుటుంబం ఏంటంటే సార్వత్రిక కుటుంబం అనేది, విశ్వమంతటికి నమ్మిన వారందరూ, యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఒక కుటుంబం అనేది, అదే తండ్రి కుటుంబం. ఆ కుటుంబంలో మనము చేర్చబడ్డాము అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఈ మూడంతల విషయాలు, అందుకే హస్త నిక్షేపణ ద్వారా మనము ఆ యొక్క వరాలను గుర్తించి, ఆ పరిస్థితుల గురించి, జ్ఞాపకం గుర్తించి మనం కూడా ప్రార్థన. ఒకవేళ చాలా మంది బాప్తిసం తీసుకొని ఉంటారు, కానీ హస్త నిక్షేపణ అనేది చేయబడి ఉండదు. అర్థమైందా మీకు? ఇప్పుడు హస్త నిక్షేపణ చేయబడింది. హస్త నిక్షేపణ చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనలో ఉన్న వరాలు, మనలో ఉన్నటువంటి దైవికమైనటి బయటికి రావాలి అంటే, అవి గుర్తించాలంటే హస్త నిక్షేపణ ద్వారానే జరుగుతుంది. హస్త నిక్షేపణ మనము ఒకవేళ ఇంకా అలాగా బాప్తిసం తీసుకుని కూడా హస్త నిక్షేపణ ఎవరికైతే చేయకపోతే వారు హస్త నిక్షేపణ చేసుకోండి. ప్రభు బిడ్డల ద్వారా
మరి ప్రార్థన చేయించుకోండి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమయంలో వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. తర్వాత హస్త నిక్షేపణ ఉంటుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మపూర్ణులుగా మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ వరాలు దేవా, కుటుంబంలో దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడే ధన్యత మీ ప్రజలైన వారికి మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ హస్త నిక్షేపణ ద్వారా ఇంకా మరెన్నో ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకే కూడా సహాయం చేయమని, వారికి ఇవ్వబడిన పనిలో దేవ వారు చేర్చబడిన విధానంలో దినం కాపాడుకుంటూ వెళ్తాను సాయం చేయమని, విత్తబడిన వాక్యం నీరికటి ఫలింపు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మరి హస్త నిక్షేపణ ఉంటుంది. ముందులకు వచ్చి కూర్చున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తారు చేతి నుంచి. తర్వాత హస్త నిక్షేపణ అయిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. రండి సహోదరులు ముందరకు వచ్చి కూర్చున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తారు. కూర్చోమంటారా? నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేతును కదా. మనుషులు పట్టు జారులు అంటే అర్థం ఏంటి? దేవుని సేవ, దేవుని పరిచయం, దైవబిడ్డల కొరికి నువ్వేం చేయాలి? అనేకుల్ని పిలుచుకొని రావడానికి కొరకై. అర్థమైందా? ముందుకు. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసు నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు యోబును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక ఆత్మ రక్షింపబడితే, మారుమనసు పొందితే ప్రభువా, మరి పరలోకంలో మీకు అధికమైన సంతోషం, అదేవిధంగా సంఘం కూడా సంతోషం కలిగింది. ప్రభు యోబును ఇచ్చిన వాగ్దానం, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జారులుగా చేస్తానన్నా. పేతురు చెప్పావు, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జారులుగా చేస్తానన్నట్లుగా ప్రభు యోబు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎల్షద్దాయి మందిరం నుంచి మీ సేవ కొరకే, పరిచయం కొరకే పిలవండి ప్రభువా. మరి సువార్థికుడుగా చేయండి, కనికరించండి. మీ సేవా పరిచయంలో ప్రభువా, మరి మేము సంఘంగా, పెద్దలుగా, దైవబిడ్డలుగా మరి తండ్రి చేతుల నుంచి తన మీద ప్రార్థన చేస్తూ హస్త నిక్షేపంలో తనకి కలిగిన వరం ప్రభా, 3 అంతల వరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా. అవన్నీ కూడా దైవవాక్యంలో ఉన్నవన్నీ కూడా తనలో అనుగ్రహించున్నాయన. మీ సేవ కొరకై, పరిచయం కొరకై, ఎల్షద్దాయి మందిరం యొక్క క్షేమం కొరకై ప్రభా మీరు బలపరిచి వాడుకోవాల్సి మనం చేస్తాం. మీ సేవ కొరకై బలపరిచి వాడుకోవాల్సి మనం చేస్తుంటున్నాం, కనికరించండి. ఈ దినం నుంచి ప్రభా తాను ఒంటరిగా లేడు, ఈ లోకంలో కాకుండా ఆత్మీయ సంఘంలో, తండ్రి సంఘంలో, తండ్రి కుటుంబంలో ఒకటిగా చేర్చబడినందుకు ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మీరు తనను చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తన జీవితాంతం ప్రభు మీకు సేవ చేసి మిమ్మల్ని సేవించే బిడ్డగా మీరు చేయవలసి మనవి చేస్తూ, మీ కొరకై జీవించగలిగే బిడ్డగా చేయవలసి మనవి చేస్తూ, తన కుటుంబము తాను కూడా రక్షింపబడిన ప్రభు తన కుటుంబం రక్షించండి, కనికరించండి, సహాయం చేయండి. ఇప్పటి నుంచి మీ దాసుడిని ఇప్పుడు మీ కొరకై బలమైన వ్యక్తిగా మీరు వాడుకోవాల్సిందిగా తనలో ఉన్న వరాలు మీ సేవ కొరకై వినియోగించుటకు సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రభు చూపించండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. కూర్చో. నీవు నడవలసిన త్రోవను నడిపిస్తాను. అంటే నీ కొరకు ఆల్రెడీ ఒక త్రోవ సిద్ధపరిచాను. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం చెప్తాను. ఆయనే మార్గం, ఆయనే నీకు త్రోవ సిద్ధపరిచాడు. అయితే ఆ త్రోవ నీకు చూపించు, ఇదే త్రోవ, నీళ్ళు నడవమని. ఇప్పుడు చేయాల్సింది ఆ త్రోవలో, ఒకటి ఆయన త్రోవలో నీవు నడవలసిన త్రోవ అంటే ఏంటి? ఇప్పుడు నేను దాని దగ్గర నుంచి వచ్చాను, ఓకే. ఇప్పుడు వెళ్ళిపోతూ ఏ త్రోవలో వెళ్తాను? ఇలా మెదకి వెళ్తానా, ఈ త్రోవలో వెళ్తాను కదా. ఈ త్రోవ నేను ఎక్కడికి వెళ్ళాల్సిందో అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్ టు యూ కదా. సో నౌ ఇట్ ఈస్ యూ టు వాక్ ఇట్ కదా. ఇట్ ఈస్ యూ టు గో త్రూ ఇట్, ఓకే. సో హీ ఈజ్ ఆల్రెడీ షోడ్ హీస్ వే, ఓకే. సో
నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తా అంటాడు. అంటే యూ షుడ్ నాట్ వాక్ అలోన్. ఓకే, యూ హ్యావ్ టు వాక్ విత్ హిమ్. ఓకే, యూ హ్యావ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ హిమ్. ఓకే, సో త్రోవలో నడిపిస్తాను కదా, నేను నా త్రోవలో నేను వెళ్తానులే కాదు. ఓకేనా, ఆ త్రోవ ఆయన సిద్ధపరిచాడు, ఆ త్రోవలో ఆయన నీతో ఉంటాడు. నువ్వు చేయాల్సిందంటే ఆయనతో కూడా నడుచుకోవాలి. ప్రార్థన చేస్తామా? ప్రేమల తండ్రి, పరిశుద్ధుని దేవ, కృపల తండ్రి, దగల దేవ, మీ కృప కనికరములను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఏమన్నా సహోదరుడు దాసుని బట్టి వందనాలు, దాసుని మీరు ప్రేమించిన తన వందనాలు, తన జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి గొప్ప కార్యం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. తనకి ఇచ్చినటువంటి మంచి ఉద్యోగం బట్టి వందనాలు, తన కుటుంబాన్ని బట్టి వందనాలు, తన సంఘాన్ని బట్టి వందనాలు దేవా తండ్రి. పాప క్షమాపణ నిశ్చితను అనుగ్రహించిన అతను వందనాలు. బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చుటకు సహాయపడుతూ వచ్చిన అతను వందనాలు దేవా తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా, తండ్రి దాసుని తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ వరముల చేత మీరు నింపినట్లుగా తండ్రి ప్రభా, సంఘముగా, సేవకులముగా, నిదాసులముగా తండ్రి ప్రభా, సహోదరుని మీద తండ్రి ప్రభా తన చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా తండ్రి. ఈ హస్త నిక్షేపణ ద్వారా తండ్రి ప్రభా మీరు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ వరములను ఆశీర్వదించి అనుగ్రహించము. నీ త్రోవలో నడుచుటకు సహాయపడము, నీతో కలిసి ప్రయాణం చేయుటకు సహాయపడము తండ్రి. ఎటువంటి స్వార్థము, ఎటువంటి తండ్రి ప్రభా తండ్రి సొంత ప్రణాళికలు లేకుండా కేవలము నీ మీద ఆధారపడగలటకు సహాయపడము, నీ చిత్తాన్ని గ్రహించగలటకు సహాయపడము, నీ మనసు ఎరగగలటకు సహాయపడము దేవా తండ్రి. తండ్రి యోసేపు వలె తండ్రి ప్రభా ప్రతి దినము తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిర్ధారితులుగా జీవించటకు సహాయపడము, నీ కొరకు సాక్షిగా జీవించటకు సహాయపడము తండ్రి ప్రభా. ఇక మీద తండ్రి ప్రభా ఈ యొక్క యవనస్తుడు ఒంటరి కాదని సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాం. సంఘం యొక్క మేలుల చేత తండ్రి ప్రభా, ఆకాశముద్దు మేలుల చేత మింటెందు దీవెనలు, మంటిలోని దీవెనలు దేవా తండ్రి సోదరునికి మెండుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించము. నీ కొరకు సాక్షిగా జీవించగలటకు సహాయపడము దేవా తండ్రి. నిన్ను ఆరాధించేవాడుగా చేయము, నిన్ను స్తుతించేవాడుగా చేయము దేవా తండ్రి. అనేకులకు నీ యొక్క గొప్పదాన్ని తండ్రి ప్రభా సాక్ష్యం ఇచ్చినట్లుగా చేయమని ప్రార్థిస్తూ వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నేను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరగదు సార్. కాబట్టి దేవుడే పని ఇచ్చాడు, ఆ పనిలో నమ్మకం కొట్టి దేవుడే పని చేయమంటాడు, ఆ పని చేసుకుంటూ మన సొంత పనులు కాకుండా ఎవరిని కోరుకున్నాడంట. కాబట్టి చేపలు చేపలు పట్టే సంగతి తర్వాత ఇప్పుడు దేవుడు మనకి ఏ పని అప్పచెప్పాడు అది చేయాలి. దాని కొరకు దేవుడు భవిష్యత్తులో ఏం అప్పచెప్తున్నాడు దాన్ని చేయడం కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు కాజాలను బట్టి వందనాలు. గత దినాల్లో ప్రభా వెతికి ప్రభా లోపల పాపలు వెతికి రక్షించి మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని తన పాపల కొరకు మీరు చరక్కి తిరిగి ఇచ్చారని తన నమ్మటం కొరకు తన హృదయంలో రక్షణ కార్యం దయచేశారు. మీరు విశ్వసించడానికి కృప ఇచ్చారు. మీకు వందనాలు. ఈ రీతిలో తండ్రి తన ప్రభావ మరి తన జీవితం మార్చుకుని సంఘంలో చేర్చబడుతున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఈ రీతిలో ప్రభా పాత స్వభావం సులువుబడి నూతన స్వామి పొందుకోవడం కొరకే ప్రభా క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు లేకపోయిన అనుభవాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుని దీవించండి. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు తండ్రి. తన జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. యెహోవా నేను కోరికల సంగతి మనసులో తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించమన్నారు. ప్రభు మీ కొరకై మీరు అప్పగించే పని, మీరు తనకు అప్పగించిన పనులు నమ్మకంగా చేసుకోవడం సాధించండి. ఏవైనప్పుడు కూడా మీ కృప చేత తను నింపబడినట్టు సాధించండి. వాడి ప్రభు తన కొరకై అందరం చేతి నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు దీవించండి, మీ కృపలో బలపరిచి రానున్న దినాల్లో మీ మహిమ కొరకై దేవా ధైర్యం వహించి పని జరిగించడం కొరకై సహాయించండి. తనకి ఇవ్వబడిన వరములన్నింటిని బట్టి వందనాలు. ఇంకా అధికమైన వరములు కూడా మీరు క్రీస్తు అనుగ్రహించి మహిమ పొందమని దాసుని దీవించి ఆశీర్వదించి భవిష్యత్ దినాల్లో మీ సాక్షిగా తండ్రి ప్రభు ఈ సన్నిధిలో ఇప్పుడు ప్రభు మీ దేహంలో చేర్చబడి ఉండగా రానున్న దినాల్లో మీరు వచ్చే పర్యాంతం వరకు కూడా ప్రభు మీ కొరకై సాక్షిగా ఉంటూ లోకం పాపం వైపు చూడకోకుండా మీలోనే నమ్మకమైన సాక్షిగా ఉన్నట్టు సాయం చేసి స్థిరపరిచి మహిమ పొందమని ప్రతి సమయంలో కూడా తనకు మీరు తోడుగా ఉండి మీరు ఇచ్చిన ఆత్మీయ వరాలను ఎప్పటికప్పుడు తలపోసుకుంటూ వాటి ప్రకారం జీవించే వారికి స్థిరపరచండి, వాటిని పోగొట్టుకోవాలని కాపాడమని ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మరొకసారి ప్రార్థన చేసి ఓహో నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించమన్నారు ప్రభు. అట్లా మీ దాసుడు కూడా అన్ని పనులు మీ కొరకై చేసుకుంటూ వెనకడుగు ఎక్కువకుండా ముందరగా సాయించమని వీళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి యొక్క దేహం చేర్చబడి సంఘంలో చేర్చబడినందుకు కూడా స్తుతిస్తూ పరలోక కుటుంబంలో కూడా చేర్చబడినందుకు వందనాలు చెల్లిస్తూ
యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దగ్గర ఇట్లా చేసుకోవాలి. ఇచ్చేటేసుకో. లేదు లేదు లేదు. దగ్గర 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 నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం. మీ పేరు ఏం పేరమ్మా? అరుణ. యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటాయి కాబట్టి దాని ముందు పై వచనాలు కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడంటే సాక్షాత్కరంగా జీవించాలి. కూర్చో, ఏమి కూర్చోరా, ప్రార్థన చేసుకున్నాం. పరలోకం తండ్రి మీకు స్తోత్రాలు, మీ దాసురాలు అరుణామతి స్తోత్రాలు. ఈరోజు తండ్రి తను సంఘంలో సాక్షి ఇచ్చి బాధ్యతలు సాక్షి ఇచ్చింది, అందరూ బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఇది నాన్న తనను ఎరిగి తన జీవితాన్ని ఎరిగి ప్రభువా తన జీవితాంతం ఉండేటువంటి ఒక వాగ్దానాలు మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మత్తయి 8:20 నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. తనతో పాటు మీరు ఉండే దేవుడు, మరి తను సాక్షాత్కరంగా విడుదలలో ప్రభావ సాక్షాత్కరంగా తన జీవితం కలిగి ఉండడానికి అనుగ్రహించండి. తను ప్రభావ మీ కొరకే జీవించాలని మీరు ఆశిస్తూ ఉంటున్నారు. అలాగా తాను జీవించి తన జీవితాంతం కూడా మిమ్మల్ని సేవించబడగా వచ్చాడు. ఈరోజు తన హస్తనిక్షేపం ద్వారా ప్రభావ తన పైన చేతుల నుంచి ప్రభావ ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభావ మరి సంఘంలో అంగంగా చేర్చుకున్నారు, మీకు స్తోత్రాలు. పరలోక రాజ్యంలో వారసురాలుగా చేర్చుకున్నారు, మీకు ఎంతో వందనాలు తండ్రి. మరి దేవుడి యొక్క హస్తనిక్షేపం ద్వారా తనలో ఉన్నటువంటి వరములు ప్రభా ఏమైతున్నాయో ఒక స్త్రీగా ప్రభా తాను సంఘం కొరకు ఎలాగ ఉపయోగపడాలో, ఎలాగ పరిచయం చేయాలో అవన్నీ కూడా ప్రభా మీ సేవలో చేయడానికి అనుగ్రహించండి, ఉపచారం చేయడానికి అనుగ్రహించండి. భక్తులైన మరియా, సుసన్న, ఇంకా కొంతమంది దైవబిడ్డలైన వారు ప్రభా మరి మీకు ఈ శిష్యులైన వారికి ఉపచారం చేస్తూ వచ్చారు. అలాగ ప్రభు ఉపచారం చేసే బిడ్డగా సంఘంలో తను మీరు బలపరుతూ తన జీవితాంతం కూడా ఉపచారం చేసే బిడ్డగా మిమ్మల్ని సేవించే బిడ్డగా చేయండి. యుగ సమాప్తి వరకు తనతో ఉంటా అన్నావు కాబట్టి ప్రభు యుగ సమాప్తి తనతో ఉన్న తన కుటుంబంతో ఉండవలసి మనం చేస్తుంటున్నాం. తనకి సాక్షాత్కరంగా తన జీవితము ఇక్కడే కాకోకుండా దిబుల్లో తన సొంత ప్రజల మధ్య కూడా ఉండడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. కృతజ్ఞులమే వందనాలు చెల్లిస్తూ దైవ మందిరం యొక్క ఆ మేలు అని కూడా తను అనుభవించే బిడ్డగా చేయవలసి మనం చేస్తుంటున్నాం, సహాయం చేయండి. మీరు తనకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ నరసమ్మ, మీకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు భయపడకూడదు అని. మీరు భయపడకూడదు, దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులట కదా, దేవుడు మిమ్మల్ని శ్రేష్ఠులుగా ఎంచినాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు బాప్తిసం తీసుకున్నారు, దేవునికి వందనాలు. ఇక మీదట ప్రతి వారంన దేవుని ఇంటికి రావాలి, ప్రతి వారం సమయానికి ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని శ్రద్ధించాలి. అందుకొరకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. దేవుని కొరకు సాక్షిగా ఉండేటకు దేవుడు మీకు సాయం చేయనుగాక ప్రార్థన చేస్తున్నారు. ప్రేమల తండ్రి, సోదరి నరసింహను బట్టి వందనాలు. సోదరి నరసింహను మీరు ప్రేమించినారు తండ్రి, వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చుటకు సహాయపడుతూ వచ్చినారు తండ్రి, వందనాలు. దేవా తండ్రి, సోదరి తండ్రి బాబా తన యొక్క పాప క్షమాపణలకు నిమిత్తం బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చుటకు సహాయపడుతూ వచ్చినారు తండ్రి, వందనాలు. దేవా తండ్రి, తను ఇచ్చిన సాక్ష్యం తను స్థిరంగా నిలిచినట్టు చేయము. దేవా తండ్రి, సంఘంలో తండ్రి బాబా అంగముగా చేయము. తనను ఎందుకు నిమిత్తం మీరు ఏర్పరచుకున్నారు ఆ నీ ఉద్దేశం నెరవేర్చుకుంటూ సహాయపడు తండ్రి. ఇక మీద తను ఒంటరి కాదని తండ్రి సంఘంలో చేర్చబడిందని నమ్ముతూ సంఘం యొక్క మేలులో, సంఘం యొక్క తండ్రి ప్రభా ప్రతి బాధ్యతలలోనూ తండ్రి ప్రభా తను తండ్రి ప్రభా యాక్టివ్గా ఉండేటట్టు సహాయపడి ప్రార్థిస్తాం. మీ జ్ఞానం నిపించిన అనుగ్రహించాం. సంఘం తండ్రి ప్రభా సహోదరులు తండ్రి ప్రభా సహోదరి మీద చేతి నుంచి తండ్రి ప్రభా ఈ యొక్క హస్త నిక్షేపం ద్వారా సహోదరిని సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాం. ఇక మీదట తండ్రి ప్రభా తన ఒంటరి కాదని తండ్రి ప్రభా తనతో కూడా సంఘం ఉంటుందని తర్వాత ఈ విధంగా అన్ని స్థితులను తీసుకొచ్చినారు తండ్రి, వందనాలు. తనలో తండ్రి ప్రభా ఏదటువంటి కృపావరంలో మీరు తండ్రి ప్రభా అనుగ్రహించినారో అది నీ కొరకు ప్రయోజనకరంగా చేయము. సంఘము కొరకు, సంఘ పరిచయ కొరకు ప్రయోజనకరమైన పాత్రగా చేయము. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ
మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాము. తర్వాత ఈ చివరి ప్రార్థన ఆశీర్వచనం అయిపోయిన తర్వాత మరి ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో అటువంటి మీరు వచ్చే ప్రభు యొక్క పునరుద్ధాన రోజు ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యులు కాబట్టి సో మీరు కంపల్సరీ వాక్య పెరుగులో సరి చేసుకుని బలలో కూడా పాల్గొనండి. ఇప్పటి నుండి బాప్తిసం తీసుకున్న వారి పని ఏంటంటే మళ్ళీ వచ్చే ఆదివారం కనపడాలి. ఎప్పుడు కనపడాలా? వచ్చే ఆదివారం కనపడాలి. మిగతా రోజుల్లో ఏం చేయాలి చెప్పండి? మిగతా రోజుల్లో నేను అడిగింది మిమ్మల్ని అమ్మ, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. సో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలా? వచ్చే ఆదివారం రావాలి. మిగతా రోజుల్లో చేపలు పట్టాలి. ఇక అవన్నీ పోయినాయి. ప్రతి సంఘ ప్రార్థనకి రావాలా, ప్రతి బైబిల్ స్టడీకి రావాలా, ప్రతి ఉపవాస ప్రార్థనకి రావాలి, సంఘంలో జరిగే ప్రతి కూడికి రావాలి, ఇంకా ప్రతి సమయంలో కూడా మనం దేవుని పనిలో పాల్గొనాలి. ఇంకా ఒక మాట చెప్పాలని ఆశ కలగకుండా సమయం తీసుకోవటం లేదు, కానీ ఒక మాట, రక్షణ పొందక మునుపు, మారుమనసు బాప్తిసం పొందక మునుపు మనం దేవుని మందిరంలో చేసిన పరిచర్య వేరు, ఇప్పుడు పరిచర్య వేరు. సో ఇప్పుడు పరిచర్యకి అధికమైన బహుమానం వచ్చింది. అర్థమవుతుందండి? ఇప్పుడు పరిచర్యకి అధికమైన బహుమానం. ఒక మాట చెప్తా చూడండి. ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వచ్చిందే కానీ అది దొంగ రూట్లో వచ్చింది, కరెక్ట్ అయిన వేలో రాలా. గవర్నమెంట్ జాబ్ రాంగ్ వేలో వచ్చింది. కొన్నాళ్ళు చేశాడు. తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడానికి ఎవరో వచ్చారు. కొంతకాలం జాబ్ చేసిన తర్వాత ఈ అన్నగారు ఆల్రెడీ దొంగ సర్టిఫికేట్లు పెట్టాడని తేలిపోయింది. ఇప్పుడు ఏం చేశారు? ఏం చేస్తారు? ఫోన్లో ఇంతకాలం ఎట్టగొట్ట ఉద్యోగం చేస్తే ఇక ముందు చేయి అని చెప్పి నీ సర్టిఫికేట్లు ఎట్లా ఉంటే ఏమైనా అంటారా? లేదు. ఏం చేస్తారు? డిస్మిస్ చేసేస్తారు. పనిష్మెంట్ ఉండిద్ది, ఏదో ఒకటి ఉండిద్ది. నేను ఏమంటానంటే, ఇన్ని రోజులు మీరు చేసింది వేరు, సర్టిఫికేట్ లేకుండానే చేశారు. ఇప్పుడు అన్ని సర్టిఫికేట్లు ఉన్నవాడు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అయ్యి జాబ్ వచ్చిందనుకోండి, ఎవరైనా తీసేస్తాడా? తీసేయడానికి లేదు. ఎందుకని? అర్హుడు కాబట్టి. సో ఇంతకుముందు నువ్వు చేసిన పనులు, మీరందరూ చేసిన పనులు దేవుని మందిరం చేయని, దేవుని మందిరంలో పరిచర్య చేయని, అప్పుడు సర్టిఫికేట్స్ లేవు. సో ఇప్పుడంటే మీకు ఒక సర్టిఫికేట్ ఉంది. ఏంటంటే యేసు ప్రభు యొక్క శరీరంలో ఒక అవయవంగా మీరు చేర్చబడ్డారు. యు ఆర్ ద ఎలిజిబుల్ పర్సన్. అంటే నువ్వు అర్హుడివి కాబట్టి ఇది చేయటానికి యోగ్యుడి. కాబట్టి ఇక్కడ నుండి మీరేం చేయాలా? దేవుని మందిరం ఉంటూ దేవుని మందిరంలో పనులు చేస్తూ చక్కగా దేవుని ఆరాధించాలి. ఇది మొదటి పని చేయాలి. సో వచ్చే వారం మొట్టమొదటి ఎవరు ఆరాధించాలా? ఎవరు? రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన మీరే ఫస్ట్ దేవుని ఆరాధించాలి. ఆ తర్వాత మిగతా వారు ఆరాధన చేస్తారు. ఇక్కడ ప్రతి ఈ వచ్చే మొదటి ఆదివారమే కాదు, ఇదేదో మొదటి ఆదివారం వచ్చింది అనేది 2 మాటలు ఆరాధన చేయటం కాదు. మన జీవిత పర్యాంతం అంతా కూడా ప్రతి ప్రభు పునరుద్ధాన రోజు మనం ప్రతిరోజు కూడా ప్రభుని ఏం చేయాలా? ఆరాధిస్తూ వెళ్ళాలి. దేవుని స్తుతిస్తూ కొనసాగాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. అప్పుడే మన జీవితము మనం పొందిన రక్షణ, తీసుకున్న బాప్తిసానికి దేవుని సన్నిధిలో సాక్ష్యార్థంగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ ఆదివారం అయిపోయింది కాబట్టి వచ్చే ఆదివారం ఏం చేయాలా? మందిరానికి రావాలి. మిగతా రోజుల్లో ఏం చేయాలి? అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంఘంలో చేర్చబడ్డామంటే మన బాధ్యత అదే. ఏంటి? ఫస్ట్ బాధ్యత ఏంటి? దేవుని మందిరంలో పని చేస్తావా లేదన్నది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ నీ బాధ్యత ఏంటి? ప్రతి కూడికి రావాలి. అదే నీ పెద్ద బాధ్యత. ఎప్పుడైతే నువ్వు కూడికి రాలేదో అప్పుడు శత్రువుకి సమయం ఇచ్చినట్టు మీరు. కాబట్టి మా నాన్న రాలేదు, మా అమ్మ రాలేదు, నేను రాలేదని చెప్పి సాకులు చెప్పొద్దు. ఎవరి రక్షణలు కాపాడుకోవడమే. జాయింట్గా పరలోకానికి వెళ్ళరు. భార్య భర్తలు ఇద్దరు చేతులు కట్టుకుని ఎవరి కాళ్ళే పరలోకం ఉంది. సో అలా ఎవరికి వారు మరి సిద్ధముగా, ఎవరికి వారు త్వరపడి మరి ప్రతి కూడికి, సంఘ ప్రార్థనకి. ఇప్పుడు మీ పరీక్ష రేపే స్టార్ట్ అయ్యింది. రేపే సంఘ ప్రార్థన కదా, రేపే స్టార్ట్ అయ్యింది. ఎంతవరకు వస్తారు లేదని. సో కాబట్టి వాళ్ళ సాక్షి మిషన్ మీరు ఎంతవరకు ఉంటారు? దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు అంటే సరే, మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు కాబట్టి ఓకే. ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతవరకు ఎంత మాత్రం వస్తారో చూద్దాం.
సో ఇప్పటి నుండి మన బాధ్యత ప్రతి సంఘ ప్రార్థన, ప్రతి బైబిల్ స్టడీ, ప్రతి ఉపవాస ప్రార్థన, ప్రతి కూడికలో, ప్రతి ప్రభు దినంలో కూడా వచ్చేది ఎప్పటికి రావాలా? ఆరాధన వర్తమానం అయిపోయే టైంలో రావాలి, లేదా బల్ల వర్తమానం టైంలో రావాలి. అప్పుడేనా? కాదు. ఎప్పుడు రావాలి మరి? ఫస్టే వచ్చి కూర్చోవాలా? కూడికి ఆరంభించక మునిపే వచ్చి కూర్చుని కొంత సమయం దేవునితో వ్యక్తిగతంగా గడుపుతూ వచ్చినప్పుడు, సమయానుకూలంగా కూడికి ఆరంభించినప్పుడు దేవుని ఆరాధిస్తూ వాక్య పురుగులో దేవుని మహింపరుస్తూ ఉండాలి, పాటల ద్వారా, వాక్యం ద్వారా. సో కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఆదివారం, ప్రతి కూడికి కూడా, ప్రతి వార కార్యక్రమాలన్నింటి కూడా విడిచిపోకుండా కంటిన్యూగా ఉంటూ మీరు చక్కగా వచ్చి దేవుని ద్వారా ఆశీర్వాదం. ఇది తొలిమెట్టే. ఇది బాప్తిసం తీసుకున్నది మాత్రం పరలోకి వెళ్ళిపోతున్నావు అని కాదు. ఇది తొలిమెట్టు. ఇక్కడి నుంచి నువ్వు చేసే ప్రతి పనికి, ఇంతకుముందు చేసిన పనికి బహుమానం ఉందో లేదు, కానీ ఇప్పుడు పనికైతే బహుమానం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధిస్తూ ప్రార్థన జీవితం కలిగి దేవుని రాకడ కొరకే సిద్ధపడుతూ మీరు పొందిన సాక్ష్యమును, కలిగి ఉన్న సాక్ష్యమును అనేకులు పంచుకుంటూ దేవుని పరిచర్య చేస్తూ, దేవుని సువార్త చేస్తూ ముందు సాగాలి. తర్వాత మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు అవి ఏదో సంవత్సరానికి ఒకసారి తీసుకున్న వాగ్దానాలు కాదే. జీవిత కాలం అంతయు, మనం ఈ లోకంలో జీవించినంత కాలం అంతే కూడా ఆ వాగ్దానం మన వెంటే ఉంది. సో కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ పనులు మీకు ఏదైతే అప్పచెబుతున్నాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అది నెరవేరుస్తాడు. కాబట్టి వాటి ప్రకారం కూడా ప్రార్థన చేయండి. ఇంకా వార కార్యక్రమాలన్నీ కూడా యథాస్థితిగానే ఉంటాయి. నేను సండే రోజు ప్రకటించిన రీతిలో వార కార్యక్రమం యథాస్థితిగానే ఉంటాయి. కార్యక్రమాల కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత సహోదరుడు సాల్మన్ అన్న మన మధ్యలోకి ఇంతకుముందు కూడా వచ్చి ఉన్నాడు. వారి యొక్క తండ్రి గారు ప్రభు మహిమలో పిలవబడ్డారు ఈరోజు ఉదయకాలం. సో యాక్చువల్లీ మేము వెళ్ళాలి, టైం కుదరలా. కాబట్టి రేపు ఫ్యూనరల్ ఉంది. ఈరోజు సాయంత్రం బయలుదేరి ఆంధ్రాకు ప్రయాణం వెళ్తున్నాం. ఆ ప్రయాణం కొరకు ఫ్యామిలీకి వెళ్తున్నాం. మా యొక్క ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడికి వెళ్ళడం తర్వాత మా సొంత గ్రామానికి వెళ్ళి పరిచర్య కొన్ని పనులు ఉండి అవన్నీ చూసుకుని కూడా తిరిగి రావడం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత రవాణా కొరకు కూడా ప్రార్థన చేయండి. భవిష్యత్ దినాలు ఇంకా అనేక చోట అనేకమైన విధానాల్లో దేవుడు తను వాడుకోవడం కొరకు కూడా, దేవుని యొక్క కృపలో దేవుడు వాడుకోవడం కొరకు, అన్న కొరకు, అక్క పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న స్థానిక సంఘం అందరూ కొరకు కూడా ఒక్కొక్కరు మార్చి మీ కుటుంబంలో కూడా వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తూ, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ రండి. సరే, వారి కార్యక్రమాలు అన్నిటి కొరకు కూడా యథాస్థితిగా నిన్న ప్రకటించబడిన ఇతర వారి కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంఘంలో చేర్చబడి యేసు ప్రభువు యొక్క శరీరంలో, ఎల్షద్దై సంఘంలో, దేవుని కుటుంబంలో చేర్చబడిన మీ నూతనమైనటువంటి 5 వ్యక్తులు కృపాకాలంలో ఉన్నారు. సో మీ 5 ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. దేవుని సంఘంలో చేర్చబడినందుకు చివరి ప్రార్థన చేస్తాం. అటు తర్వాత కొన్ని స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేయబడి, సో ఎవరో కూడా వెళ్ళిపోవద్దు, అవి తీసుకుని వెళ్ళవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. గత శనివారం నుండి కూడా కోడికల్లో తోడుకుంటున్నారు తండ్రి. నిన్న పునరుద్ధాన దినంలో తోడుకుంటారు. నేటి దినం కూడా ప్రభువా ఉదయకాలం ప్రత్యేకమైన కూడిక, మధ్యాహ్నం నుండి బాప్తిస కార్యక్రమాలు కూడా మీరు సహాయం చేశారు. వందనాలు. విత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింప చేయండి దేవా. మీ శరీరంలో, మీ కుటుంబంలో, ఎల్షద్దై సంఘంలో చేర్చబడినటువంటి పరిశుద్ధులను బట్టి మీకు స్తోత్రాలు. వారు మీ కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడగబడిన వారై మీ యొక్క నామాన్ని మహిమకరంగా, శత్రువు సిగ్గుకరంగా ఈ లోకంలో సాక్షార్థమే జీవించడం కొరకై వారు ప్రభువా ఇచ్చిన సాక్ష్యమును బట్టి మీకు వందనాలు. కుటుంబీకులను దీవించండి, వారందరిని కూడా దీవించండి. ఆత్మీయమైన కుటుంబంలో చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. మీ శరీరంలో చేర్చబడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. మీ కృపలో బలపరచండి ప్రభా. సోదరుడు కాజన్న, సోదరుడు యోగు, సోదరుడు దాస్ బ్రదరు, సోదరి అరుణ, సోదరి నరసమ్మక్క, వీరందరిని బట్టి స్తోత్రాలు. వారు చేసుకున్న తీర్మానం, కలిగి ఉన్నటువంటి రక్షణ ఏవైతే ప్రభు వారు కలిగి ఉన్నారో అవి పోగొట్టుకోకుండా జీవితకాలం నుంచి వాటిని కాపాడుకుంటూ ముందరకెళ్తారు. అనుమతులు వారికి ఇవ్వబడిన వరములు కూడా వారు కాపాడుకుంటూ కొనసాగుతూ సహాయం చేయమని, ముందులో కొనసాగటానికి కూడా సహాయం చేయమని, ముందున్న సమయం ఎంతో దీవించండి. మీ దాసుని ప్రభు వారి దయానంద నగర్ నుండి మా మధ్యలోకి రవాణా నడిపించారు. మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా మీరు వాడుకున్నారు. వందనాలు. నీ ప్రజలకి, మాకు ఉదయ సక్షంలో, మధ్యాహ్న కాల సమయంలో కూడా మీరు అవసరమైన మాట మీరు బయలుపరుస్తూ వచ్చారు. మీకు వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింప చేయండి. ఏవి కూడా ప్రభు తొలగిపోకుండా అవి ఫలించినట్టు సాయించండి. ముందున్న సమయం ఎంతో దీవించమని, ముందున్న దినాల కొరకై సంసిద్ధులుగా చేయమని ప్రార్థన చేస్తూ దేవా, ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ రీతిలో తండ్రి నూతనంగా బాప్తిసం తీసుకున్న వారు, వారి ఆత్మీయ జీవితం దినదినం ప్రతి కూడికి వస్తూ
ప్రతి కూడికలో వచ్చి ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని మహింపరుస్తూ వ్యర్థంగా వారి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా నేటి దినాల్లో చాలా మంది రక్షణ మార్మస్ బాప్తిసం పొంది మందిరానికి రాకుండా ఇంటికాడే కాలక్షేపం చేసేవారు ఉన్నారు. అలా కాకుండా ఈ బిడ్డలు మీకు మహిమార్గమై ఉండేలాగున మీ కొరకే సాక్షులుగా సర్వలోకంలో మీ కొరకే సాక్షులుగా ఉన్నట్టు సాయం చేయండి. ఈ నర్సాపూర్లో కూడా సాక్షులుగా ఉన్నట్టు సాయం చేయమని, ముందున్న సమయం ఎంతో దీవించమని, మందిరం ఇచ్చినందుకు వందనాలు, బాప్తిసం ట్యాంక్ కూడా మీరు ఇచ్చినందుకు వందనాలు, వాటి కొరకే స్టెప్స్ అన్ని సాయం చేసినందుకు వందనాలు, నూతనంగా మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలను బట్టి స్థుతిస్తూ వచ్చిన సంఘమును బట్టి వందనాలు. ఉదయం నుండి ఇప్పటి వరకు మీరు ఎంతగానో కృప చూపిస్తూ వస్తారు. ఇక ముందు తోడుకుని అక్కడ తీర్చి ముందున్న సమయం ఎంతో దీవించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకా బాప్తిసం తీసుకోవడానికి ముందరకు వచ్చి కూడా వెనకడుగు వేసిన వారు కొంతమంది ఉన్నారు. ఇంకా బాప్తిసం తీసుకోకుండా కూడా ఇంకా వెనకడుగు వేసిన వారు కూడా ఉంటూ వస్తున్నారు. దేవా, అందరితో మీరు మాట్లాడండి. రానున్న దినాల్లో మరలా బాప్తిసం కొరకై సిద్ధపరచమని, సమయం ఉన్నప్పుడే సిద్ధపడడానికి సాయం చేయండి. ఎవరు దారి తప్పకుండా కాపాడి చేరువచ్చిన బిడ్డలందరినీ, సంఘమును, సేవకులు, స్థానికంగా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ముందున్న దినాల కొరకై, ప్రతి అక్కర కొరకై, ప్రతి మీ మహిమ కొరకై సిద్ధపరిచి మహిమ పొందమని ఈ రీతిలో తండ్రి దయానంద నగర్ నుండి ఏలి ప్రార్థన మందిరం కూడా దీవించండి. నూతనమైన ఆత్మ చేత అధికమైన రీతిలో నింపబడి అక్కడ కూడా ఆత్మీయంగా బలపడినట్టు సహాయం చేయండి. ఉన్న స్థానిక సంఘమును, మీ బిడ్డలైన వారిని దీవించండి. ఆత్మీయ మందిరమును కూడా దీవించండి. ఎబ్రోను దీవించండి. సార్వత్రిక సంఘానికి జ్ఞాపకం చేసుకుంటూ ముందున్న సమయం ఎంతో మాకు దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తొట్టెలుకొని మన కాపాట్టుకును, తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు వారి కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేడు చేరొచ్చిన వారికి, నూతనంగా బాప్తిసం తీసుకున్న 5 బిడ్డలకి దేవుని కృప మహిమేశ్వరం, యేసు ప్రభు యొక్క శరీరంలో, దేవుని యొక్క కుటుంబంలో, ఎల్షాదై సంఘంలో చేర్చబడిన బిడ్డలకి, ఏడు చేరొచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని కృప మహిమేశ్వరం తోడండి, సహాయం చేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్.